హైకోర్టు న్యాయమూర్తి దామా శేషాద్రి నాయుడు గారు. దామా శేషాద్రి నాయుడు గారు ఈనాటి రెండవ కీలక ఉపన్యాసాన్ని అందించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ దామా శేషాద్రి నాయుడు, ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. అందరికీ వందనాలు. 10 దాటింది, 5 నిమిషాల పని తీసుకోను. ఐ అష్యూర్ యూ. మన చరిత్ర అంతా కథలే. నేను కూడా ఒక కథ చెప్పి ముగిస్తా. ఓ అడవి ఉండేది. అప్పట్లో ల్యాండ్ గ్రాబర్స్ లేరు, అందుకే అడవి క్షేమంగా ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. కానీ వాటికి ఎప్పుడు మేత ఉండేది కాదు. ఇన్ ద సెన్స్, సంవత్సరంలో కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కరువు ఉండేది, మళ్ళా సంశస్సుగా ఉండేది. ఇందులో ఒక కోడి తెలివైంది. ఈ కోడి ఏం చేసిందంటే, అన్ని జంతువుల్ని, పక్షుల్ని ఒక చోట కూర్చొని పెట్టి, ఇలా ప్రతిసారి మనం వ్యాగరస్ ఆఫ్ వెదర్తో సఫర్ కావడం ఎందుకు, కొంత ల్యాండ్ క్లియర్ చేసి వ్యవసాయం చేద్దాం రండి అనింది. ఎవ్వరూ రామన్నారు. ఈ కోడే వెళ్ళి, నాది చిత్తూరు అండి, ఆ భాష కనపడుతుంది మీకు, ఈ కోడే వెళ్ళి క్లియర్ చేసింది. తర్వాత విత్తనాలు నాటుదాం రండి అని పిలిచింది. అప్పుడు కూడా ఏవీ రాలేదు. తర్వాత దాన్ని సాగు చేయడానికి పిలిచింది. అప్పుడు ఏవీ రాలేదు. చివరికి హార్వెస్టింగ్ అప్పుడు పిలిచింది. అప్పుడు ఏవీ రాలేదు. సరే, తనే పంట నూర్చింది. అంతా తీసి ఇంటికి తీసుకుపోవాలని చూస్తుంది. కష్టపడిందిగా. అప్పుడు అందరూ వచ్చారు పాత్రలు తీసుకొని. ఇదేమిటి అని అడిగింది. ఇదే ప్రజాస్వామ్యం అంటే అన్నారు వాళ్ళు. ఇలా ఆ అడవిలోనే కాదు, చాలా అడవుల్లో జరిగింది. ఇలా అడవులో ఉన్న కోళ్ళన్నీ ఒక చోట చేరుకున్నాయి. ఇదేమిటిది, కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేకపోవడం ఏమిటి, ఆ ఈజమో ఈ ఈజమో పెట్టి దోచేయడం ఏమిటి, మన కష్టానికి ఎక్కడ గుర్తుంటుంది అని వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యారు. చాలా వరకు వాళ్ళే మీరు ఎన్ఆర్ఐస్. మీరు మాకు దశానిర్దేశకులు. నేను చెప్పడానికి రాలేదు ఇక్కడికి. ఒకటే ఒక పోలిక మీతో నాకుండేది. మీరు నాన్ రెసిడెంట్ తెలుగుస్, నేను కూడా నాన్ రెసిడెంట్ తెలుగు. ఎందుకంటే నేను కేరళలో ఉంటున్నాను, అక్కడ నాకు తెలుగు లేదు. మీలాగే తెలుగు కోసం పరితపిస్తుంటాను. రిచర్డ్ డాకిన్స్ అంటాడు, పుట్టడం ఒక మిరకిల్, ఒక మహా అదృష్టం అంటాడు. నా జీవితంలో 3 అదృష్టాలు చెప్తాను. ఒకటి పుట్టడం, రెండోది తెలుగువాడిగా పుట్టడం, మూడోది రామారావు గారు తర్వాత పుట్టడం. రామారావు గారి కన్నా ముందు పుట్టుంటే ఇప్పటికి పోయి ఉండేవాడిని. ఆయన పుడతాడని తెలుసుకోలేకపోయేవాడిని. అలాంటి వ్యక్తి పుడతాడని తెలుసుకోవడం కూడా ఒక అదృష్టమే కదా. నేను ఒక్కటే కోరుకుంటాను, ఫ్రెండ్స్, catch the people young if you can, and whatever the might you have had here, please contribute to the nation, especially to the Telugu people there, by catching the young people and trying to educate them. Thank you very much. I thank the organizers for giving me this opportunity. Thank you. ఆనరబుల్ జస్టిస్ శేషాద్రి నాయుడు గారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఉప్పులూరి సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు.
అన్నగారి జయంతి వేడుకలు ఇండియాలో ఇవాళే ప్రారంభమయ్యాయి. రేపు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఉదయం 9:30 నుండి ఈ వేదిక బయట ఉన్నటువంటి హాల్ దగ్గర నటరత్న నటనా వైభవం ఆ వేదిక నుండి ఆ వేడుకలు మొదలవుతాయి. ఇందాక రికార్డు స్థాయిలో 5 నిమిషాల్లో $50,000 అభిమానులు హారతి పట్టి అన్నగారి చిత్రపటాన్ని గైకొన్నారు. అన్నగారి స్పందన ఎలా ఉండి ఉంటుంది పైనుండి చూస్తుంటే? మిమిక్రీ రమేష్. తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, తానాకు విచ్చేసిన జనసేనకు శుభాభినందనం. నా కంఠస్వరం వినిపిస్తే మీ కరతాళ ధ్వనులు మారుమోగుతాయని ఆశించాను. పైనుంచి మీ అందరినీ దీవించడానికి ఇక్కడికి వచ్చాను. సర్వదా సహస్రదా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరణించి ఇన్ని సంవత్సరాలైనా 30 లక్షల రూపాయలకు నా చిత్తరువు మీరు కొన్నారంటే మీ ఆదరణకు వందనం, శుభాభినందనం. ఏవి మీ చప్పట్లు మారుమోగితే నా చెవులకింపుగా ఉంటుందని మీకు సర్వదా సహస్రదా మనవి చేస్తున్నాను. నా హృదయానికి ఆపరేషన్ జరిగింది ఇక్కడే, ఈ సెయింట్ లూయిస్ నగరంలోనే. ఈ నగరంలో 10 రోజుల పాటు సహృదయంగా చూచుకున్న మీకు వందనాలు తెలియజేస్తూ నా తమ్ముడు సతీష్ వేమన తన ప్రజ్ఞా పాఠవాలతో నా చిత్తరువును మీ అందరికీ ఆదరణ చూపించిన విధానం తెలుగు జాతికి ఉపయోగకరంగా ఉంటుందని మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ వందనం, శుభాభినందనం. జై హింద్, జై తెలుగు జాతి. నమస్కారం. థ్యాంక్ యూ రమేష్. పోలినేని సుబ్బారావు గారు. పోలినేని సుబ్బారావు గారి గురించి మనకందరికీ సుపరిచితులు, మనకందరికీ ఇష్టడైనటువంటి యువ దర్శకులు క్రిష్ జాగర్లమూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితులు, న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యులైనటువంటి అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి ఉపేంద్ర చివుకుల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఉపేంద్ర చివుకుల గారికి జ్ఞాపిక బహుకరించడానికి జయశేఖర్ తాళ్ళూరి గారు 2017-19 సంవత్సరాలకు తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయశేఖర్ తాళ్ళూరి గారు ఉపేంద్ర చివుకుల గారికి జ్ఞాపిక అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. గుత్తికొండ రవీంద్రనాథ్ గారు తానా సభ్యులకి, తానా సంస్థకి ప్రాతస్మరణీయులు, తానా వ్యవస్థాపకులు. గుత్తికొండ రవీంద్రనాథ్ గారి స్మారక పురస్కారం డాక్టర్ ప్రసాద్ చౌదరి కాకరాల్ గారికి
అందిస్తున్నాము. డాక్టర్ ప్రసాద్ చౌదరి కాకరాల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తానా అధ్యక్షులు డాక్టర్ జంపాల చౌదరి గారు, 21వ మహాసభల సమన్వయకర్త కూర్మనాథ్ చదలవాడ గారు, తానా తదుపరి అధ్యక్షులు సతీష్ వేమన గారిని, ప్రసాద్ చౌదరి కాకరాల గారిని సత్కరించవలసింది. ఫౌండేషన్ చైర్మన్ గోగినేని శ్రీనివాస్ గారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఉప్పులూరి సుబ్బారావు గారిని, తానా ఫౌండేషన్ ట్రస్టీలందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.